పట్టిన గ్రహణం రాష్ట్రానికి పట్టిన గ్రహణం రాష్ట్రానికి పట్టిన గ్రహణం రాష్ట్రానికి పట్టిన గ్రహణం రాష్ట్రానికి పట్టిన గ్రహణం పట్టిన గ్రహణం రాష్ట్రానికి పట్టిన గ్రహణం లాలి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఐక్యత లాలి జనసేన బీజేపీ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఐక్యత లాలి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకోకుండా ఒక గ్రహణం పట్టింది. ఆ గ్రహణం మరి ఈ రోజుతో మరి వీడింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలుపెట్టిన కాడి నుంచి ఒక రాక్షస పరిపాలన మొదలుపెట్టారో ప్రజలందరూ కూడా ఇది ఎప్పుడు అంతమైపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ రోజున ఎన్నికల నియమావళి ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరుగుద్ది. ఏది చేయాలన్నా కూడా ఎన్నికల పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు సాగు. ప్రజానీకం అంతా కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో పండగ చేసుకుంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం మాట్లాడాలన్న భయంతో 5 సంవత్సరాల నుంచి కూడా బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఈ రోజున స్వేచ్ఛాయుతంగా రోడ్ల మీదకి వస్తారు. ఏదైతే ఈ ప్రభుత్వ చర్యల్ని ముక్తకంఠంతో, ఎందుకంటే మొన్నటిదాకా అలా తెలియకోకుండా మాట్లాడినప్పటికీ నేటి నుంచి మీడియా ముందు కూడా మరి ప్రజాగలం అనేది వినిపిస్తారు. అందుకనే మేము కూడా మోడీ గారి సభకి ప్రజాగలం అని పెడతాం కూడా జరిగింది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఆనందోత్సవాలతో ఉండాలి. తప్పనిసరిగా రేపొద్దున ఏదైతే మరి ఎన్నికలు అయిపోయినప్పటికీ మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం అనేది ఖాయమని ప్రజలందరూ కూడా నిశ్చయించేశారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆనందోత్సవాలతోనే ఎలక్షన్ పండగ వాతావరణం జరుగుద్ది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెయ్యాలనే సరే పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇక ఏదైతే 15 రోజులు ఎలక్షన్ ఉందో ఈ 15 రోజులు కూడా ఆయన ఒక రోజుకు ఒక దండం కింద గడుస్తుంది. ఆయనకి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఈ 45 రోజులు కూడా ఎలక్షన్ ఒక సువర్ణ అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కార్యదర్శితో పనిచేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.